తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు, అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 టు మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతువుల మధ్యన గ్రహాలు ఏం లేవు. అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, నేచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కన్యారాశిలోకి వస్తుంది. కన్యారాశికి మెయిన్గా అధిపతి బుధుడు. సాధారణంగా ఏ గ్రహానికైనా స్వస్థానం ఒకటి ఉంటుంది, ఉచ్చస్థానం ఒకటి ఉంటుందండి. స్వస్థానం వేరు, ఉచ్చస్థానం వేరు. ఉచ్చస్థానం మటుకు ఎప్పుడూ స్వస్థానంలో ఉండదు, వేరే రాశిలోనే ఉంటుంది అన్నమాట. కనుక బుధుడికి మటుకు స్వస్థానం ప్లస్ ఉచ్చస్థానం కన్యారాశి అయిందన్నమాట. అతను అది పెట్టుకున్నాడు అన్నమాట. సో బుధుడు అంటేనే మెయిన్గా తెలివితేటలు, జ్ఞాపశక్తి, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అన్నీ అనమాట. సో బుధుడు వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ అంటేనే నేచర్, మొత్తం నేచర్ అంతా గ్రీన్లో ఉంటుంది. సో వీళ్ళు నేచర్ తోటి మమేకం అయిపోగలరు, లోకంలో మనుషులతోటి మమేకం అయిపోగలరు, లౌక్యం బాగా తెలుసు. ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నాం, గ్రీన్ మ్యాట్ మీద ఎందుకు చేస్తున్నాం? రెడ్ మ్యాట్ మీద చేయొచ్చుగా. గ్రీన్ మ్యాట్ మీద చేస్తే ఎలాగైనా సరే మనం వెనకాల వేసుకోవచ్చు డిస్ప్లే కానీ అన్నీ కూడా. సో గ్రీన్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాంటి గ్రీన్ కలర్కి మెయిన్గా బుధుడే అండి అధిపతి. సో ఇందులో హస్త నక్షత్రం మెయిన్గా వినాయకుడి నక్షత్రం కూడా అండి. సో అందుకే ఈ బుధుడిని ఎక్కువగా పట్టుకోవాలన్నమాట. మెయిన్గా విద్యకి కానివ్వండి, జ్ఞానానికి కానివ్వండి, అది ఏ పని స్టార్ట్ చేసినా ముందు వినాయకుడు మనం స్టార్ట్ చేస్తాం. సో బుధుడు అనేవాడు చాలా మెయిన్ అనమాట, గ్రహం పాదరసం అనమాట. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాడు, స్పీడ్గా అనమాట. ఈ మిగతా గ్రహాల కన్నా అవి స్పీడ్గా అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి స్పీడ్గా మూవ్ అయ్యే గ్రహం కూడా చంద్రుడి తర్వాత బుధుడే అనమాట. సో ఈ రాశి వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, నీతి నిజాయితీగా ఉంటారు, చాలా ముక్సూటిగా కూడా ఉంటారు. దగ్గర చెప్పుకుంటూ మనం ఇంకో పాయింట్ కూడా చెప్పు. మేష రాశి వారికి ఉందనుకోండి, శివుడు, ఆంజనేయ స్వామి ఎక్కువగా ఇష్టం. వృషభ రాశి వారికి ఏమో వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి ఇష్టం. మిథున రాశి వారు ఉన్నారనుకోండి, అమ్మవారు, శివుడు ఇష్టం. అలాగే కర్కాటక రాశి వారు ఉన్నారనుకోండి, అమ్మవారు, శివుడు, ఆయన కూడా వాళ్ళకు కూడా ఆ దేవుడు అంటే ఇష్టం. అలాగే సింహరాశి వారికి ఏమో వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి. కన్యా రాశి వారికి మటుకు అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి అంటే ఎక్కువ ఇష్టం. ఈ రాశి వారు ప్రస్తుతం
రాహుకేతులు 6, 12 స్థానాల్లో చాలా బాగున్నారు. దశమ స్థానంలో గురువు కూడా చాలా బాగున్నాడు. శని మటుకు సప్తమ స్థానంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే సప్తమ స్థానం అనేది మామూలుగా జాతకరీత్యా చూసినప్పుడు, లగ్నం నుంచి చూసినప్పుడు వివాహ స్థానం, అలాగే భార్య లేదా భర్త స్థానం. సో అక్కడ ఎప్పుడు శని ఉండకూడదండి. జాతకంలో ఎప్పుడైతే మెయిన్గా మనం అంటే ఇంకా మిగతా కాంబినేషన్స్ కూడా చూడాలి. లగ్నం నుంచి సప్తమంలో శని ఉంటే మటు ఖచ్చితంగా విడాకులు అవ్వడం, లేదంటే సెకండ్ మ్యారేజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అయితే భార్య భర్తలు దూరంగా ఉండడం, జాబ్ రీత్యా వీళ్ళో ప్లేస్లో వాళ్ళ ప్లేస్లో అనుకోకుండా వీళ్ళకి ఏ గవర్నమెంట్ జాబ్ ఉందనుకోండి, ఈ జాబ్ వదలలేక ఇక్కడ. అలాగే పేరెంట్స్ ఏదైనా ఈ అనారోగ్య కారణం వలని ఈవిడ ఇక్కడే ఉండకపోవచ్చు, ఆయన అక్కడ ఉండొచ్చు. అయితే భర్త ఫారెన్లో ఉండొచ్చు, ఈయన సో దూరమైనా ఉండొచ్చు అన్నమాట. సో అలాంటిది ప్రస్తుతం ఇది గోచారీత్యా సప్తమ స్థానంలో శని వచ్చారు కాబట్టి కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. సో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న దెబ్బలాట్లు జరగడం ఇలాంటివి జరుగుతాయి. సో కన్యారాశి వారి ప్రస్తుతం ఏంటంటే మౌనంగా ఉండడం ఉత్తమం. ఇంకోటి సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య స్థానం, అలాగే బిజినెస్ ఉందనుకోండి పార్ట్నర్షిప్ స్థానం కూడా సప్తమం అనమాట. సో బిజినెస్ పార్ట్నర్షిప్లో కూడా చిన్న చిన్న అవకతవకలు జరగడం, ఏదైనా మాట పట్టింపు రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో మనం మౌనంగా ఉండడం ఉత్తమం. అలాగే ఇమీడియట్ బాస్ కూడా అండి, గుర్తుపెట్టుకోండి, ఇమీడియట్ బాస్ కూడా సప్తమ స్థానం ఉంటుంది. సో మనం ఇమీడియట్ బాస్ని రోజు కలుస్తాం, ఎందుకంటే అటెండెన్స్ మనం వేయడం, బయోమెట్రిక్ అయితే మనం బయోమెట్రిక్ వేయడం, టైంకి వచ్చావా లేదా, ఏ టైంలో వెళ్తున్నాం, పర్మిషన్ తీసుకున్నాం లేదా, లీవ్ ఎప్పుడు పెడతాం, ఇవన్నీ కూడా ఇమీడియట్ బాస్ చెప్పి వెళ్ళాలి. అతను ఏ పని చెప్పి మెయిన్ బాస్ని ఎప్పుడు మనం కలవం, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో తప్ప. సో ఇమీడియట్ బాస్ కూడా సప్తమం కాబట్టి ఈ ఇమీడియట్ బాస్తో కూడా ప్రాబ్లమ్స్ ఉండేది అవకాశం. సో ఎనీహో ఉన్నంతలో మిశ్రమంగా ఉన్నా కూడా బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ కన్యారాశి వారికి ఈ మాసం అంతా. గురుగారు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులు కూడా మెయిన్గా గురువు అనే గ్రహం చాలా బాగుండాలి ప్రస్తుతం గోచారీత్యా. సో గురువు అనే గ్రహం ధనకారకుడు కూడా అయ్యాడు కాబట్టి దశమంలో ఉన్నటువంటి వృత్తి స్థానం, ప్రవృత్తి స్థానం, ఉద్యోగ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులకు పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, లేదంటే వాళ్ళు క్రెడిట్ అయినా ఇవ్వచ్చు. సో కొత్త వ్యాపారం అయినా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగ స్థానం కూడా దశమ స్థానం అండి. అదే దశమ స్థానంలోనే ఈ కన్యారాశి వారికి ప్రస్తుతం గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి మంచి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ప్రమోషన్స్, శాలరీ హైక్, లేదా అంటే ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ రావడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు వీరు మరిన్ని మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? శనొక్కడు సప్తమ స్థానంలో కొంచెం వీక్గా ఉన్నాడు కాబట్టి వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం. అలాగే ఆంజనేయ స్వామి అయితే కనుక మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక వడమాల సమర్పించడం, లేదంటే సింధూర పూజ చేయించడం, లేదంటే తమలపాకుల పూజ చేస్తే మంచిది. అలా వెంకటేశ్వర స్వామికి అయితే కనుక బుధవారం, శనివారం రోజున ఆయన టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ అర్చన కానీ మీ పేరు, నక్షత్ర, గోత్రనామాలు చేయిస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతానయోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.